అందరికీ నమస్కారం. ఈరోజు మనం నానబెట్టిన చెనిక్కాయలు రెండో భాగం నుంచి తెలుసుకుందాం. ఇందులో చాలా రకాలైనటువంటి పోషకాలు ఉంటాయనేసి లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను. నానబెట్టిన వేరుశనక్కాయ పప్పులను తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు అనేటివి ఎక్కువగా మన బాడీకి అందుతాయి. చాలామంది ప్రీ రాడికల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. వాటితో ఇవి ఫైట్ చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్లు అనేది చాలా అవసరం. ఇవి మన బాడీకి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇంకా చెనిగ్గింజల్లో ఐరన్, ఫోలేట్, కాల్షియం, జింక్ ఇతర పోషకాలు అనేటివి ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలు అభివృద్ధి కాకుండా చేస్తాయి. యాక్చువల్గా క్యాన్సర్ అనేది సమ్ రీజన్స్ వల్ల వస్తూ ఉంటాయి. వాటి సెల్స్ డెవలప్ కాకుండా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాకుండా పెద్దప్రేగు, బ్రెస్ట్ క్యాన్సర్ వీటన్నిటితో ముడిపడి ఫైటోస్టెరాయిడ్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. కణితులకు రక్తం సరఫరా కాకుండా నిలిపివేయడంలో ఈ ఫైటోస్టెరాయిడ్లు ఎంతో ఉపయోగపడతాయి. కొంతమంది బ్యాడ్ కొలెస్ట్రాల్తో చాలా బాగా బాధపడుతూ ఉంటారు. యాక్చువల్గా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా ఇవి నానబెట్టిన తీసుకున్న వేరుశనగ గింజలు మనకెంతో ఉపయోగపడతాయి. కడుపులో అనవసరమైన గ్యాస్ ఫామ్ కాకుండా ఈ నానబెట్టిన చెనిక్కాయ గింజల్లో అధికంగా ఐరన్, మాంగనీస్, పొటాషియం, కాపర్, కాల్షియం, సెలీనియం అనేటివి ఎక్కువగా ఉంటాయి. మనము ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉండి భోజనం టైంకి తినకపోతే అనవసరమైన గ్యాస్ అనేది మన స్టమక్లో ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ గ్యాస్ని న్యూట్రల్ చేయడానికి కూడా నానబెట్టిన శనగగింజలు మనకి ఎంతో ఉపయోగపడతాయి. మీరు తీసుకునే ఏ ఫుడ్ అయినా సరే ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తినాలి, లేకుంటే అది మీకు అన్ఈజీగా అనిపిస్తుంది.